హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నారు. మీరు కూడా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేను మీ బెంగుళూరులో తెలుగు అమ్మాయి. ఇవి ఏంటి అనుకుంటున్నారా? ఇవి చోలే అంటారు. అంటే తెలుగులో అయితే కనుక కాబూలి శనగ అంటారు. నేను నైట్ అంతా నానబెట్టుకొని కుక్కర్లో కూడా ఉడకపెట్టి చూపిస్తున్నాను అనమాట. అండ్ స్టవ్ మీద కూడా నేను ఒక కళాయి పెట్టుకున్నాను. అవి వేపుకోవాలి కదా. అండ్ దానికి సరిపడా నేనైతే ఒక మీడియం సైజ్ అండ్ స్మాల్ సైజు ఆనియన్ కట్ చేసుకున్నాను. అండ్ 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నాను. సో పోపు పెట్టాను. పోపు తర్వాత నేనైతే ఇవి పచ్చిమిరపకాయలను ఉల్లిపాయలు కూడా వేపుకుంటున్నాను. ఇవి మీకు గోల్డెన్ కలర్ కావాలి అనుకుంటే గోల్డెన్ కలర్ దాకా వేపుకోవచ్చు. లేదు అవి తినేటప్పుడు ఉల్లిపాయలు కస తగలాలి అనిపిస్తే కనుక లైట్గానే వేపుకోవచ్చు. నేనైతే లైట్గానే వేపుకుంటున్నాను. అవి తినేటప్పుడు మధ్యలో మధ్యలో ఉల్లిపాయ టేస్ట్ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను ఇందులో అయితే కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా అన్ని మసాలాస్ అన్నీ వేసేసుకున్నాను. సో వేసేసుకున్న వేగిన తర్వాత ఇప్పుడు చోలే వేసుకుంటున్నాను. అవి చోలే వేసుకున్నాక మంచిగా వేపుకోవాలన్నమాట. ఆ చోలే అన్నిటికీ మంచిగా ఆ స్పైసెస్ అన్నీ పట్టాలన్నమాట. మీరు ఎక్కువ కారం కావాలి అనుకుంటే కనుక కారం వేసుకోవచ్చు. లేదు తక్కువే కావాలి అనుకుంటే కనుక కారం అవాయిడ్ చేసి ఓన్లీ గరం మసాలా, ధనియాల పొడి వేసుకుంటే చాలు. నేనైతే కొంచెం స్పైసీ కావాలనుకున్నాను కాబట్టి కొంచెం కారం తగిలించాను. సో నేను తినేటట్టుగా మీరు తినాలి అనుకుంటే కనుక కంపల్సరీ ఒకసారి నేను చేసిన పద్ధతిలో మీరు చేసి ట్రై చేయండి. సర్వ్ చేసుకున్నాక తినే ముందు కొంచెం లెమన్ పిండుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను టేస్ట్ చేసి చూశాను. అబ్బా అనిపించింది. నోరు ఊరేటట్టుగా అనిపించింది. ఆ టేస్ట్ వేరే రకంగా ఉందన్నమాట. చాలా బాగుంది. మీరు కావాలి అనుకుంటే కనుక మీరు నా వీడియోస్ చూసి ట్రై చేసి అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ మాత్రం కంపల్సరీ చేయండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.